కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము దిష్టి తీసినవి దాటుతూ ఉంటామండి. రోడ్డు మీద దాటుతాము, గబుక్కున తెలియక తొక్కేస్తూ ఉంటాము. వెహికల్స్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎవరో దిష్టి తీసి నిమ్మకాయలు పడేస్తారు, దాని మీద నుంచి మన కారో బండో ఏదో ఒకటి వెళ్ళిపోతాం. తర్వాత ఉప్పు చుట్టేస్తారు, కోడిగుడ్లు, ఇట్లా రకరకాలు. ఆ దోషాలు తగులుతాయా రమ్మగారు మనకి? అప్పుడప్పుడు అట్లా అంటారు జయ. పిల్లలు రోడ్డు మీద నుంచి వచ్చి ఏదైనా పడిపోయినా, ఏదైనా దెబ్బలు తగిలినా, అనారోగ్యం వచ్చినా, పిల్లలు నసగా ఉన్నా, ఏదో దాటారు, ఆ తర్వాత ఇవి వచ్చినాయి అని. ఇందులో ఒక బేసిక్ రూల్స్ కొన్ని ఉంటాయి జయ ఇలాంటి వాటిలలో. మామూలుగా మనం ఏం చేస్తాము, దిష్టి తీస్తే ఉప్పు తీస్తే నీటిలో వేయాలి. అవును. ఎగ్స్ లాంటివి ఏవో తీస్తే వనవాకిట్లకి అటు ఇటు పెట్టుకోవాలి. ఏదైనా ఎర్ర నీళ్ళు ఏమైనా తీస్తే అవి ఒక్కసారి రోడ్డు మీదకి వెళ్ళాక అది మొత్తం పల్చబడిపోతుంది. దాన్ని దాటడం వల్ల మనకు వచ్చేది పెద్దగా ఏం ఉండదు. అది వన్స్ ఎప్పుడైతే తిరగతిప్పి అది నేలకి తగిలాక దాంట్లో పవర్ ఏముండదు. మా ఇంటి ముందు పోసారని పోట్లాడేవాళ్ళు, నీళ్లు పోసారని పోట్లాడేవాళ్ళు, ఎదురు బదురు ఇళ్ళు ఉన్నాయి. ఎక్కడ పోసుకుంటాం, మన వాకిట్లో పోసుకున్నా ఎదురింటి వాళ్ళ ఇల్లు ఎదురిల్లు అవుతుంది. మా ఎదురుగుండా పోసారు అని పోట్లాడతారు. పోయకుండా ఎలాగో కుదురుతుంది, అది పోయటమే దాని విధానం. ఒకసారి నేల మీదకి చేరితే దాని ఎఫెక్ట్ ఉండదు. ఓహో, అది పద్ధతి. అదేదో వాళ్ళు చేసింది దాటం వల్ల మనకి ఏదైనా వస్తుంది అని భ్రమే. అది నా ఉద్దేశం. అయితే నిమ్మకాయలు అయితే ఏవైనా సరే, నిమ్మకాయలు కానీ ఏదైనా నేలకి తగిలితే దాని పని అయిపోయినట్టే. కాకపోతే మనకి లోపల ఒక భావన ఉంటుంది, వాళ్ళ నెగిటివిటీ అంతా ఈ వస్తువులో ఉందనుకుంటాం. అవును, ఆ వస్తువు దాటడం వల్లే వస్తుంది అనుకుంటాం. ఏముండదండి, ఏముండదు జయ. కాకపోతే మనకి అలా అనిపిస్తుంది. మనకే ఏదో ఫీలింగ్. సాధారణంగా మనకు కొన్ని అలవాట్లు ఉంటాయి. ఏం చేస్తాము, ఎక్కడి నుంచి అయినా బయట నుంచి వెళ్ళాక కాళ్ళు కడుక్కుంటాం. తప్పనిసరిగా కాళ్ళు, చేతులు, మొహం కడుక్కోవటం. ఆ ఒంటి మీద ఉన్న బట్టలు విప్పి వేరే ఫ్రెష్ బట్టలు ఏమైనా కట్టుకోవటం. ఆ బట్టలు విప్పి పక్కన పడేయటం, ఒతుక్కుంటాం. లేదా మగవాళ్ళు కాస్త తగిలిచ్చి మర్నాడు వాడుకుంటాం. పర్వాలా, ఏమవ్వదు. మీరు కాళ్ళు చేతులు కడుక్కోవటం అనేది ఒక గుడ్ హ్యాబిట్గా ఉంచుకోండి. పిల్లలు బయట నుంచి వస్తే బాగా తిరిగారు అనిపిస్తే స్నానం చేయిస్తారు కదా, స్నానం చేయించాక చివరికి ఓ చెంబెడి నీళ్ళు ఇట్లా దిగిదుడిచి పోసేయండి. అలవాటు చేసుకోండి. అది మనం కూడా స్నానం చేసేటప్పుడు చేయొచ్చు. అది ఎవరికి వాళ్ళే చేయొచ్చు. ఇప్పుడు మామూలుగా పెద్దవాళ్ళు పిల్లలకి దిష్టి తీస్తారు. అవును. ఆడవాళ్ళకి మగవాళ్ళు దిష్టి తీస్తారు జయ? తీయరు. భర్తలకి తీసే భార్యలు కనపడతారు. భార్యలకి తీసే వాళ్ళు ఆ మధ్య ఎవరో ఒక ఆవిడ చెప్పారు, మా ఆయన తీస్తారండి నాకు అని చెప్పారు అనమాట. మెసేజ్ కూడా పెట్టారు. వాళ్ళ ఛాయిస్లు. ఆ అవకాశాలు లేనప్పుడు, వాళ్ళకి నమ్మకాలు లేవనుకో, అప్పుడు ప్రధానం అది. వాళ్ళకి నమ్మకాలు లేకపోతే దిష్టి తీస్తే కానీ పోదనుకుంటారు. ఇలాంటి ఫీలింగ్స్ ఉంటే మనం ఒక పని చేయొచ్చు. బాత్రూంలో ఒక గుప్పెడు ఉప్పు పట్టుకెళ్ళి మన చుట్టూతా మనమే తిప్పి నీటిలో పడేసేయచ్చు. స్నానం చేశాక ఆఖరి మగ్గు కానీ ఓ చెంబెడి నీళ్ళు ఫుల్ మగ్గు దిగి తుడుచుకుని మనకే 3 చుట్లు పై ముందుకి వెనక్కి తిప్పి పారబోసేయచ్చు. దానివల్ల కూడా మనం ఏదైనా తొక్కటం వల్ల మన ఆరాలో ఏమైనా తూట్లు పడితే ఆ ఆరా పుల్లైపోతుంది, ఇది బయటికి వెళ్ళిపోతుంది. ఇలా చేయొచ్చు. ఇంట్లో స్నానం చేశారు సాయంకాలం, వెంటనే దేవుడిది కుంకుమ, బాబా గారి విభూది, శివాలయం నుంచి తెచ్చుకున్న విభూది ఉంటుంది కదా. శివాలయాలకు వెళ్తే విభూతి తెచ్చుకుంటామా, మరి అది పెట్టుకుంటాం కదా పక్కన. కాస్త ఒక చిటికెడు విభూతి పెట్టుకోండి, కొంచెం బొట్టు పెట్టుకోండి, కుంకుమ. అప్పుడు ఇలాంటి ఎఫెక్ట్స్ తగ్గుతాయి. ఒకవేళ మీకు అలా ఉందని అనిపిస్తే కనుక ఎఫెక్ట్ తగ్గుతుంది. మనము రోడ్డు మీద నడిచేటప్పుడు ఎన్నని చూసుకుంటాం, అది మనం అంటే కొన్ని చూసుకుంటాం. వెహికల్స్ వెళ్ళేటప్పుడు ఆ వెహికల్స్ చూసుకో. ఇప్పుడు వెహికల్ వెళ్ళింది, దాని మీద దాటింది, ఆ వెహికల్లో మనం ఉంటే వెహికల్కే కాకుండా మనకు కూడా వస్తుందని ఫీల్ అవుతాం. ఎక్కువగా ఫీలింగ్స్ చేయాలి. అంతేనంటారా? ఎక్కువ ఫీలింగ్సే, అంత పెద్ద ఏముండదు, ఏమైపోదు. ఏదో కంపెనీ పోతున్నారు అనుకోవద్దు. ముందు భగవంతుడు ఉన్నాడు మనతోటి అని నమ్మితే కదా. ఒక పాజిటివ్ వైబ్ మన ఇంట్లోనే. సాయంకాలం ఇంటికి వెళ్ళగానే దీపం పెట్టుకోవటం, మొదట స్నానం చేయటం, కాళ్ళు కడుక్కోవటం, ఇవి ఉంచుకుంటే కనుక మనకి ఈ భయాల నుంచి బయటకు వస్తాం. మనం సభ్య సమాజంలో తిరిగేటప్పుడు రకరకాల వాటిని ఎదుర్కొంటాం. వాళ్ళు పారేసినవి తీసేసినవి కాకుండా, అబ్బా వీళ్ళు భలేగా ఉన్నారే, వీళ్ళు భలే సంపాదిస్తున్నారే, వీళ్ళు మరి పోసేసుకుంటున్నారు, ఇలాంటి భావాలు ఉంటాయి కదా అవతల వాళ్ళకి. అవన్నీ కూడా మన చుట్టుముట్టి ఉంటాయి శూలాల్లాగా. వాటన్నిటినీ తీసేయడానికి
గుడ్ హ్యాబిట్సే. అంతే. ఇంట్లో నుంచి బయట నుంచి ఇంట్లోకి వెళ్ళావా, బాత్రూంలోకి వెళ్ళు, కాళ్ళు కడుక్కో. కిందకి వెళ్ళొచ్చినా, బయటికి వెళ్ళొచ్చినా, ఒకసారి వాకిలి మొహం చూసొచ్చినా కాళ్ళు కడుక్కునే అలవాటు చేసుకుంటే మీరు దాన్ని పోగొట్టుకోగలుగుతారు. ఓకే. పిల్లలు కూడా అది అలవాటు చేయండి. ఎందుకంటే పెద్ద రెమెడీ ఏం అక్కర్లేదమ్మా దీనికి. అట్లనే మనం బ్యాగ్లో కానీ పర్సులో కానీ కుంకుమ క్యారీ చేసినా కూడా మనతో పాటు ఉంచుకున్న నెగిటివ్ ఎనర్జీ రాదు. మనం కుంకుమ కొన్ని వస్తువుల్ని దగ్గర పెట్టుకోవచ్చు. కుంకుమ, సింధూరము, కొంచెం విభూతి అలాంటివి. ఏ దేవాలయంలోనూ నిర్మాల్యం ఇస్తారా, అది తెచ్చుకుంటామో అది బ్యాగ్లో పెట్టుకోండి. అక్షింతలు ఇస్తారు, అది బ్యాగ్లో ఉంచుకోండి. అవన్నీ కూడా మనని రక్షిస్తాయి. మన నమ్మకాలు కదా అవి. నమ్మకం ప్రధానంగా, మన నమ్మకం. మా ఫ్రెండ్ ఒకరు నిమ్మకాయ క్యారీ చేస్తారు. హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడు నిమ్మకాయ ఉంటుంది. అది ఎండిపోయాక తీసి ఇంకోటి పెట్టుకుంటారు. ఓకే. వాళ్ళ నమ్మకం, ఆ నమ్మకం అది. దేవుడి దగ్గర పెడతారట నిమ్మకాయలు. బజార్ ఏదైనా వ్యాపార పని మీద వెళ్ళినా, బజార్ వెళ్ళినా, ఎక్కువ గంటలు బయట స్పెండ్ చేసినా ఆవిడ నిమ్మకాయ హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటారు. బాగానే ఉంది. ఎవరి నమ్మకం వాళ్ళది కదా. ఎవరి నమ్మకం వాళ్ళది. మనకి ఎట్లాగో ఏ గుడికి వెళ్ళినా చిన్న కుంకుమ పట్ట ఇస్తే బ్యాగ్లోనే ఉంచుకోండి. నా దగ్గర కూడా ఉంటుంది. వాంటెడ్లీ నేనేం పెట్టుకోను, కానీ ఉంటుంటాయి బ్యాగ్లో. కాసిన అక్షింతలు, ఒక నిర్మాల్యం పువ్వు, తులసి దళాలు ఇస్తారు విష్ణువాలయంలో. అవి కళ్ళకద్దుకుని బ్యాగ్లో పెట్టుకుంటామా. కార్లోనూ అలాగే ఉంటాయి మాకు. నా బ్యాగ్లో ఏదో ఒక కుంకుమ పొట్లం, కుంకుమ కూడా ఒక డబ్బా ఉంటుంది. ఇతర డబ్బా ఉంది కదా. ఎప్పుడు వస్తువులు ఉంటాయి. మీరు కూడా అలా ఉంచుకోండి. ఏవైనా భయం అనిపిస్తుంది, అప్పుడు మీకు భయం వేయకుండా ఉంటుంది. మెళ్ళో వేసుకునే వస్తువుల్లో రకరకాలు వేసుకుంటాము. ఏదైనా ఒక చిన్న బిళ్ళ, ఆంజనేయ స్వామి బిళ్ళ, అలాంటివి కూడా వేసుకోవచ్చు. పిల్లలకి వేయచ్చు. మెళ్ళో చిన్న తాయెత్తులు కడతాము. ఓ ఎర్ర దారంతో చిన్నవన్న ఆంజనేయ స్వామి, అలా ఏదైనా ఒకటి వేసుకుంటే మనకి భయం లేకుండా ఉంటుంది. టెన్షన్ తగ్గుతుంది. ప్రధానంగా ఏంటంటే అదేదో తొక్కాం ఏమైనా అవుతుందని కాదు మొదట అనుకోవాల్సింది. మనతో భగవంతుడు ఉన్నాడు, మనకే భయం లేదు, మనకేం జరగదు అనుకోవాలి. మనకేం జరగదు. జరగాల్సింది ఎట్లాగో మనం ఆపేదేం లేదు. ఈ అన్నెసెసరీ అన్వాంటెడ్ థింగ్స్ ఏదో దారేపోతూ మనకి అంటుకోవు. భగవంతుడు ఉన్నాడని నమ్మండి. తప్పకుండా. నమస్తే. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.